అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తనకు రకరకాల పదవులు ఉన్నాయంటూ స్వీయ ప్రచారం చేసుకుంటూ ఇన్నాళ్లు చలామణి అయిన కృష్ణంరాజు వైసీపీ హయాంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల నుంచి భూదందాల వరకు పలు ఆక్రమాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. సొంతంగా అసోసియేషన్లు సృష్టించి తనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆ పదవుల ద్వారా పైరవీలు సాగించారు కృష్ణంరాజు. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కృష్ణంరాజుకు కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిలి గోస్తని నది సమీపంలో పోలీసులు కృష్ణంరాజును వెంట ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విశాఖ నుంచి గుంటూరుకు తరలించారు. ఇక ఈ వ్యవహారంలో ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన నివాసంలో జూన్ 9న విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళగిరి కోర్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో జర్నలిస్టులు వివిఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సమాచార సాంకేతిక చట్టం, షెడ్యూల్డ్ కులాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ తర్వాతైనా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. కానీ అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు మాత్రం తన తీరు వెంటనే మార్చుకోలేదు. పైగా తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు మరింత వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారు. కొమ్మినేని అరెస్టు తర్వాత కూడా తన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవిగో అంటూ కొన్ని పాత వార్తా కథనాలను చూపిస్తూ మరో వీడియోను విడుదల చేశారు. ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి కొందరిని అరెస్ట్ చేసిన పాత వార్తలను సేకరించి వాటితో కృష్ణంరాజు మరో వీడియో రికార్డ్ చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటినా తన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదైన కృష్ణంరాజు వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు, అరెస్టులు వంటి ఘటనలు దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఇలాంటి ఘటనలు కనిపిస్తాయి. అయితే కృష్ణంరాజు మాత్రం కేవలం అమరావతి ప్రాంతంలోనే ఇటువంటివి జరుగుతున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ఆయన వక్రబుద్ధికి నిదర్శనమని మహిళలు విమర్శించారు. ఇలాంటి చర్యల ద్వారా అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని, అమరావతిపై ఇలా బురద చల్లే ప్రయత్నం చేయడం తగదని అమరావతి మహిళలు హితవు పలికారు. కృష్ణంరాజు బహుముఖ వేషాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. జర్నలిస్ట్ అనే ఆంగ్ల మాసపత్రికకు ఎడిటర్ అని, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ సమావేశాలు పెట్టి వైసీపీకి మద్దతుగా ఉపన్యాసాలిచ్చేవారు కృష్ణంరాజు. ఏపీ టీవీ జర్నలిస్ట్ అనే న్యూస్ ఏజెన్సీ స్థాపించి దాని ద్వారా వైసీపీ నుండి డబ్బులు తీసుకునేవారు. స్వధర్మ విజ్ఞాన వేదిక అధ్యక్షుడిని అంటూ ఆధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చేవారు. క్షత్రియ హక్కుల సాధనా సమితి అధ్యక్షుడిగా క్షత్రియుల తరపున పోరాడతానని, క్షత్రియులంతా వైసీపీ వైపే ఉన్నారని ప్రచారం చేశారు. గత ఎన్నికల ముందు విజయవాడలో వరుస సమావేశాలు నిర్వహించారు. అంతకుముందు కొంతకాలం బెజవాడలో ప్రెస్ క్లబ్ నడిపించారు. విజయవాడలోని ఓ బడా హాస్పిటల్కు కృష్ణంరాజు పీఆర్ఓగా పనిచేశారు. జర్నలిస్టు పత్రిక పేరుతో వైసీపీ హయాంలో భారీగా అక్రిడేషన్లు పొంది అమ్ముకున్నట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులను అడ్డుపెట్టుకుని పలు భూదందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపైన విచారణ జరుగుతోంది. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావుకు కృష్ణంరాజుకు దశాబ్దాలుగా పరిచయం, స్నేహం ఉన్నాయి. కొమ్మినేని చొరవతోనే సాక్షి టీవీ డిబేట్లో రాజకీయ విశ్లేషకుడిగా పాల్గొని అమరావతిలో ప్రభుత్వంపై కృష్ణంరాజు విషం కక్కుతున్నారు.
తాజాగా అరెస్ట్ అయిన కృష్ణంరాజు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. జర్నలిస్టుగా కొన్నేళ్ల క్రితం మొదట ఓ ఇంగ్లీష్ పత్రికలో పనిచేస్తున్నప్పుడే అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతలతో విభేదాలు వచ్చాయని, తర్వాత తనను పలు చోట్లకు ట్రాన్స్ఫర్ చేయించి చివరికి ఉద్యోగం తీయించారని విచారణలో చెప్పారు. అప్పటి నుంచి టీడీపీ చంద్రబాబుపై వ్యతిరేక భావనతో ఉన్న తనకు సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లకు పిలిచేవారని, ఆ విధంగా ఆయనతో సాన్నిహిత్యం పెరిగిందని పోలీసులకు చెప్పారు. కొమ్మినేని తనకు గుర్తింపు ఇవ్వడంతో ప్రభుత్వం అమరావతిపై విమర్శలు చేస్తున్నానని కృష్ణంరాజు తెలిపారు. జర్నలిస్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిండగా మీ వీడియోలలో ప్రభుత్వాన్ని, చంద్రబాబును వ్యతిరేకిస్తూ జగన్ను కీర్తిస్తూ ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. సాక్షితో మాట్లాడిన వీడియోలో తప్పు చేయలేదని, రెండో వీడియో విడుదల చేయడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారని అడగ్గా తాను పత్రికల్లో వచ్చిన కొన్ని అంశాల ఆధారంగానే మాట్లాడానని సమాధానమిచ్చినట్లు తెలిసింది. మీ వ్యాఖ్యలకు కొందరు విశ్లేషకులు కూడా తప్పుబట్టారని, ఆ వీడియోలను చూపిస్తే తాను పొరపాటుగా మాట్లాడినట్టు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. అమరావతి మహిళలపై తాను ఈ వ్యాఖ్యలను చేసి ఉండాల్సింది కాదని, తప్పుగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. సాక్షి టీవీలో కొన్నాళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిబేట్లో మాట్లాడుతోన్న అంశాలను కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పినట్టు సమాచారం. తన అభిప్రాయాలను మరింతగా చెప్పే క్రమంలో అమరావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలపై అధ్యయనం చేసి వివాదాస్పదంగా మాట్లాడారని విచారణలో అంగీకరించారు కృష్ణంరాజు. అమరావతిలో ప్రముఖులు, మాజీ సీఎం కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు నివసిస్తున్నారని తెలుసు కదా, మరి ఆ వ్యాఖ్యలు ఎలా చేశారని ప్రశ్నిస్తే పొరపాటు జరిగిందని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి కొందరు వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక ఉన్న కుట్రకోణం గురించి ఆరా తీయగా సమాధానాలు చెప్పలేదు. విచారణలో కొన్ని ప్రశ్నలకే సమాధానం చెప్పి కీలకమైన ప్రశ్నలకు మౌనం వహించారు. పోలీసులకు దర్యాప్తులో పూర్తిగా సహకరించకపోవడంతో పూర్తి సమాచారాన్ని, కుట్రకోణాన్ని ఛేదించడానికి కొమ్మినేనితో పాటు కృష్ణంరాజుని కస్టడీకి తీసుకోవడానికి తుళ్లూరు పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. కస్టడీలో అయినా పోలీసులు కుట్రకోణాన్ని ఛేదిస్తారా లేదా అనేది వేచి చూడాలి.